మీరు ఇప్పుడు పీలుస్తున్న గాలి నెమ్మదిగా మీ ప్రాణాలు తీసేస్తుందని మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 17 నగరాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరము 1.6 మిలియన్ నుంచి 2 మిలియన్ వరకు ప్రజలు వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారు. దీనికి పెద్ద కారణము ఫ్యాక్టరీల పొగ, వాహనాల పొగ, పంటను దహనం చేయడము, క్రాకర్స్ కాల్చడం వలన. కేంద్ర ప్రభుత్వము 2019లో ఎన్సిఏపి అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు. కానీ ఇంకా పిఎం 2.5 డేంజరస్ లెవెల్లోనే ఉన్నాయి. ఢిల్లీలో ఏక్యూఐ 300+ ఉంది. పిల్లలు స్కూల్స్కి మాస్కులు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో శ్వాస తీసుకోవడం అంటే రోజుకి 40 నుంచి 50 సిగరెట్లు తాగినంత. గాలి మన హక్కు, కానీ దానిని మనం విషంగా మారుస్తున్నాం ప్రతి చిన్న విషయానికి క్రాకర్స్ కాల్చడం వలన. ఇలానే కొనసాగితే రేపు మీ పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లతో ఆడుకుంటారు. విదేశాల్లో పరిశ్రమల నుండి వచ్చే గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్నో రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్ రిస్పిరేటర్స్ అండ్ స్క్రబ్బర్లు. ఇవి పొగలోని సూక్ష్మ కణాలను ఎలక్ట్రిక్ చార్జ్ ద్వారా ఫిల్టర్ చేసి పొల్యూషన్ని తగ్గిస్తారు. మనం కూడా ఇలాంటి టెక్నాలజీలను ఎక్కువగా అమలు చేస్తే పరిశ్రమల నుండి వచ్చే వాయు కాలుష్యం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్రాకర్స్ పైన, డీజేల పైన ప్రభుత్వం బ్యాన్ విధించాలి. ప్రజలు కూడా సహకరించాలి. దేవుడిచ్చిన గొప్ప వరము ప్రకృతి. ఈరోజు మనం ప్రకృతిని నాశనం చేస్తే రేపు ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది.